ప్రాక్టీస్ చేస్తురా తెలియదు నాకు. మీరైతే నా టైమింగ్ అయితే పడతలేదు. 24 minutes 20 seconds 25 seconds పడ్డది. అంటే 1 minute 20 seconds ఎక్కువ పడుతుంది. ఈరోజే ఫస్ట్ టైం చూసుకున్న టైమింగ్. సో నేను ఓన్లీ మార్నింగ్ వెళ్తున్నా రన్నింగ్కి. ఈరోజు నుంచి ఈవినింగ్ కూడా వెళ్తా. సో మీరు కూడా రన్నింగ్ పడకపోతే టైమింగ్ కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ పోయి, లేకపోతే బుగ్గాళ్ళం అవుతాం. ఆడికైనా ఇంకా 24 minutes మీద ఒక 1 second ఎక్స్ట్రా పడ్డా గోవిందా. మీ ఇంత 6 నెలలు 7 నెలలు వెయిట్ చేసి ఎగ్జామ్ క్లియర్ చేసి ఈవెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాగా, మొత్తం గోవింద అవుతుంది. సో ఇట్స్ మై అడ్వైస్. టైమింగ్ పడకపోతే 10 seconds లేట్ పడ్డా కానీ కంపల్సరీ రన్నింగ్ పోయి 23 minutes దాకా పడదాకా పోర్రి. 24 కూడా 23 అప్పుడైతే సెట్ అవుతుంది. మీకు అక్కడ గ్రౌండ్లో పెట్టిన 24లో పడుతుంది. సో అంతే, గ్రౌండ్ నుంచి ఇప్పుడే రన్నింగ్ స్టార్ట్ చేసి ఇంకా వామప్ కూడా చేసుకోవాలి, లేకపోతే పెయిన్స్ వస్తాయి మళ్ళీ. సో నా సబ్స్క్రైబర్స్కి ఒకటే, అసలు ఇంత చచ్చిపోవాలనే థాట్ వచ్చినా కానీ ఆపు అని మైండ్ చెప్తుంది. బట్ ఒకటి, అంటిల్ 5 km రన్నింగ్ కంప్లీట్ చేసిన వరకు, అది 27 minutes 28 minutes 30 minutes అయినా స్లో జాగ్ చేసుకుంటేనే కానీ కంపల్సరీ 5 km కొట్టుర్రి, టైమింగ్ చూసుకోరి. సో ఇన్ని రోజులు నేను కొట్టలేను, ప్రాక్టికల్గా చెప్తున్నా. ఈరోజు ఎట్లయితే అట్లా అని 5 km స్లోగా కంప్లీట్ చేసిన. సో కొంచెం పెంచిన, మధ్యలో దమ్ వచ్చినప్పుడు తగ్గించిన. అండ్ 25 minutes బిలో పడ్డది. ఎబో 25 minutes ఎబో పడ్డది. ఇంకా 24 minutes నాకే పడతలేదు. సో ఇంకా ఫ్రెషర్స్ ఎట్లుంటారు, కొంతమంది స్ట్రాంగ్గానే ఉన్నారు, బట్ కొంతమందికి ఇబ్బంది అవుతుంది టైమింగ్ పడతలే అని. సో అది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. డైట్ కూడా కరెక్ట్ మెయింటైన్ చేయాలి. మాలాగా రూమ్లలో ఉండి సగం ఫుడ్ తినుకుంటూ కాకుండా కొంచెం మంచి ఫుడ్ తీసుకోరు. సో ఎనర్జీ లేకపోతే కూడా అసలు కాళ్ళు లేస్తలే. సో అది ఒక 2-3 km కొట్టిన తర్వాత కాళ్ళే లేస్తలు, మొత్తం ఇట్లా కిందికి గుంజినట్టు అవుతుంది. షూ బరువే, షూ అంతా లైట్ వెయిట్ ఉంటుంది, అదే అసలు కాళ్ళు లేస్తలేదు. అండ్ ఎవరికైతే 22-21 minutes పడుతుందో మీరు చాలా గ్రేట్, కంపల్సరీ క్వాలిఫై అవుతారు. చెస్ట్ పక్క ఉన్న వాళ్ళు చెస్ట్ మీద ఫోకస్ చేయరు. సో అంతే. ఆయన 24 ఎబో పడేటోళ్ళు గట్టిగా ప్రాక్టీస్ చేయరు. మనకు టైం లేదు, సడన్లీ ఇస్తాడు. విత్ ఇన్ ఏ మంత్ మనకు రన్నింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, ఇంక్లూడింగ్ మీ. నాకు నేను ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నా. సో అంతే. థ్యాంక్ యూ సో మచ్.